హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో వాక్చిత్ర విశారద కిరణ్ ప్రభతో ఆత్మీయ సమావేశం కౌముది కిరణాలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ దేశాపతి శ్రీనివాస్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ హాజరయ్యారు. కౌముది కిరణాలు పుస్తకాన్ని ఆవిష్కరించిన హరీష్ రావు పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కిరణ్ ప్రభ 3 దశాబ్దాల క్రితం అమెరికాలో స్థిరపడిన తెలుగు భాష సాహిత్యం పట్ల మమకారం పోగొట్టుకోకుండా ఈ రంగంలో చేసినటువంటి సేవలు విశేషమైనవని చెప్పేసి హరీష్ రావు కొనియాడారు. ముఖ్యంగా పిల్లలకు పుస్తక పఠనాన్ని అలవాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఆయన. వాస్తవానికి ఈ రోజుల్లో పుస్తకాలు రాసేవారి సంఖ్య తగ్గింది, దాన్ని చదివే వారి సంఖ్య అంతకంటే తగ్గుముఖం. అంతా డిజిటల్ మయమైపోయింది. ఈ స్మార్ట్ యుగంలో దాని పుస్తకాన్ని అందులో వినడం కూడా వచ్చేసింది. ఈ మధ్య చదవడం బద్ధకం అయిపోయి దాన్ని అడిగితే అది వినిపిస్తుంది. ఆ దశకు చేరుకుంటా ఉంది. కానీ ఈరోజు కిరణ్ ప్రభ గారి గొప్పతనం ఏంటంటే 3 దశాబ్దాల క్రితం 7 సముద్రాలు దాటి అమెరికాలో స్థిరపడ్డ తెలుగు భాష పట్ల సాహిత్యం పట్ల తనకున్న మమకారాన్ని పోగొట్టుకోకుండా ఈ ఒక 30 ఏళ్లుగా ఆయన ఈ రంగంలో ఆయన చేస్తున్నటువంటి సేవలు నిజంగా చాలా గొప్ప సేవలు. ఎందుకంటే అమెరికా పోయిన తర్వాత అదొక పోటీ ప్రపంచం. పొద్దున్న లేస్తే ఎవరికి వాళ్ళు ప్రతి నిమిషం కూడా చాలా కాస్ట్లీ. ఐటీ రంగంలో ఉద్యోగం చేస్తూ భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తూ సంసార జీవితాన్ని పిల్లల్ని చూస్తూ ఈ టాక్ షోస్ ను కంటిన్యూ చేయడం కానీ, ఫోటో పోయిటరీని కొనసాగించడం కానీ, పుస్తకాలు రచన చేయడం అంటే దాని వెనుక ఎంతో పట్టుదల ఉంటుంది, ఎంతో ఒక డెడికేషన్ కూడా ఉంటే తప్ప అది సాధ్యమయ్యేటువంటిది కాదు.